హాయ్ అండి. టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాక్, కిష్కింధాపూరి. అసలు ఏముంది ఈ సినిమాలో? రిలీజ్ అవ్వక ముందే ఇంత హైప్ ఏంటి? కేవలం ఒక్క లైన్, జస్ట్ ఒక్క లైన్తో మొదలైన ఈ స్టోరీ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని ఊపేస్తోంది. రకరకాల థియరీలు, ఊహించని అంచనాలు. అసలు ఈ కిష్కింధాపూరి వెనకున్న మ్యాటరేంటో పదండి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. అసలు ఈ హైప్ అంతా మొదలైంది ఈ ఒక్క వాక్యంతోనే. ఇది బుక్ మై షోలో ఉన్న అఫీషియల్ స్టోరీ లైన్ అన్నమాట. వింటుంటేనే ఏదోలా ఉంది కదా. ఒక దెయ్యాల టూర్కి వెళ్తే అక్కడో పాడుబడిన రేడియో స్టేషన్లో ఒక ఆత్మ వీళ్ళ వెంటబడుతుందట. అమ్మో, జస్ట్ ఈ పాయింట్ వింటేనే సినిమా ఇంకెంత భయపడుతుందో అనిపిస్తుంది కదూ. సరే, కథ వినడానికి సింపుల్గా ఓ దెయ్యాల బంగ్లా స్టోరీలా అనిపిస్తోందా? అక్కడే ఉంది అస్సలు ట్విస్ట్. ఇది అంత సింపుల్ మ్యాటర్ కాదు. ఈ ఒక్క లైన్ వెనక మన ఊహకందని ఎన్నో లేయర్సున్నాయట. అవేంటో తలిస్తే షాక్ అవుతారు. అందుకే కదా ఈ సినిమా గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఆ రహస్యాలేంటో తెలుసుకోవాలంటే మనం స్టోరీలోకి ఇంకాస్త డీప్గా వెళ్ళాలి. ఎందుకంటే అది కేవలం ఓ దెయ్యాల ప్లేస్ కాదు, అది ఒక రేడియో స్టేషన్. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. చూడండి, ఇది నార్మల్ హారర్ స్టోరీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ 1989, అంటే ఒక వింటేజ్ ఫీల్. ప్లేస్ ఏంటంటే సువర్ణవాణి అనే ఓ పాత రేడియో స్టేషన్. ఇక్కడితో ఆగలేదు, కథలో రామాయణం రిఫరెన్సులు కూడా ఉన్నాయట. ఇవన్నీ ఒకెత్తైతే కరెంటు కూడా లేకుండా దానంతట అదే ఆనయ్యే ఒక పాత రేడియో అదొకెత్తు. మొత్తం కథ ఆ రేడియో చుట్టూనే తిరుగుతుందన్నమాట. సరే, ఇది మనకి అఫీషియల్గా తెలిసిన స్టోరీ. కానీ అసలు మజా ఇప్పుడు మొదలవుతుంది. ఫ్యాన్స్ అల్లుతున్న థియరీలు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆ రేడియో వెనుకున్న అసలు మిస్టరీ ఏంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఒకవైపు మేకర్సేమో ఇది పగ తీర్చుకునే దెయ్యం కదా అంటున్నారు, కాని ఫ్యాన్స్ ఊహలు వేరే లెవెల్లో ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే ఆ రేడియో ఒక టైం పోర్టలట, గతం నుంచి దెయ్యాల్ని ఇప్పటికి తీసుకొస్తోందట. ఇంకొంతమందేమో ఆ బిల్డింగ్ ఒక ప్యారలల్ యూనివర్స్కి గేట్వే అంటున్నారు. వామ్మో, వీటన్నింటికన్నా క్రేజీ థియరీ ఏంటో తెలుసా? అసలక్కడ దెయ్యమే లేదు, అదంతా ఆ రేడియో ఫ్రీక్వెన్సీలు క్రియేట్ చేస్తున్న ఒక ఇల్యూజన్ మాత్రమేనట. చూసారా ఎన్ని థియరీలో? ఈ థియరీలు, ఈ చర్చలు, ఇదంతా ఊరికే టైంపాస్ కాదు. బుక్ మై షోలో చూస్తే ఆల్రెడీ 24,000 మందికి పైగా ఇంట్రెస్టెడ్ అని పెట్టారు. రిలీజ్కి ముందే ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే ఆడియన్స్లో క్యూరియాసిటీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఆడియన్స్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ఏంటో చూద్దాం. సినిమాను ఆల్రెడీ చూసిన వాళ్ల నుంచి వస్తున్న లీకులు ఈ హైప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాయి. లోపల వినిపిస్తున్న టాకేంటంటే ఇది మన తెలుగులో రాబోయే బెస్ట్ హారర్ థ్రిల్లర్స్లో ఒకటిగా నిలిచిపోతుందట. సినిమా స్టార్ట్ అయినప్పటినుంచి ఎండ్ అయ్యే వరకు అస్సలు గ్రిప్ వదలదట. అంత ఫాస్ట్గా, ఎంగేజింగ్గా ఉంటుందట. ఇక అసలు విషయం ఏంటంటే సెన్సార్ చేసేవాళ్లే సినిమా చూసి భయపడ్డారనే టాక్. అంతేకాదు, బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్లోనే ఇదొక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అవుతుందని అంటున్నారు. అయితే ఇంత పాజిటివ్ టాక్ ఉన్నా కిష్కింధాపురికి అంత ఈజీ కాదు. ఎందుకంటే బాక్సాఫీస్ దగ్గరే దానికొక పెద్ద పోటీ ఎదురుచూస్తోంది. అవును, సెప్టెంబర్ 12న కిష్కింధాపురి ఒక్కటే రావట్లేదు. అదే రోజున తేజ సజ్జా హీరోగా వస్తున్న మరో భారీ సినిమా మిరాయ్ కూడా రిలీజవుతోంది. అంటే బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద క్లాష్ జరగబోతోందన్నమాట. ఒకే రోజు 2 క్రేజీ ప్రాజెక్ట్స్. ఈ క్లాష్ గురించి అడిగితే కిష్కింధాపురి ప్రొడ్యూసర్ సాహు గారపాటి ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారో చూడండి. సెప్టెంబర్ 12న ఎవరు సఫర్ అవుతారో అప్పుడే తెలుస్తుంది అన్నారు. ఈ ఒక్క మాట చాలు సినిమా మీద వాళ్లకి ఎంత నమ్మకం ఉందో చెప్పడానికి. వాళ్ళు ఫైట్కి రెడీ అన్నమాట. ఆ ప్రొడ్యూసర్ కాన్ఫిడెన్స్ వెనుక బలమైన కారణమే ఉంది. కేవలం ఇన్సైడ్ టాక్ మాత్రమే కాదు, సినిమా టీం స్వయంగా చేస్తున్న ప్రకటనలు అంచనాల్ని ఆకాశానికి తీసుకెళ్లాయి. ఫస్ట్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఏమన్నారో చూద్దాం. ఆయనేమంటున్నారంటే ఇది జస్ట్ ఒక సినిమా కాదు, తెలుగు సినిమాకి ఒక ల్యాండ్మార్క్ అవుతుంది అంటున్నారు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. ఇక ప్రొడ్యూసర్ సాహుగారపాటి అయితే ఇంకో అడుగు ముందుకేసి టెక్నికల్ క్వాలిటీ గురించి మాట్లాడారు. ఈ సినిమా చూస్తుంటే ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుందని గట్టిగా చెప్తున్నారు. సో ఓవరాల్గా టీం మొత్తం చెప్తున్న మాట ఒక్కటే, కిష్కింధాపురి అనేది థియేటర్లలో ప్రేక్షకులకు ఇంతకుముందెన్నడూ లేని ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అని గట్టిగా ప్రామిస్ చేస్తున్నారు. మరి ఇంత హైప్, ఇన్ని అంచనాలు, ఇన్ని సవాళ్లు, ఫైనల్గా ఏది నిజమవుతుంది? సెప్టెంబర్ 12న ఆ రేడియో ఆన్ అయినప్పుడు ప్రేక్షకులకు ఒక మాస్టర్ పీస్ దొరుకుతుందా, లేక వెరూ స్టాటిక్ శబ్దమే వినిపిస్తుందా?
లెట్స్ వెయిట్ అండ్ సీ.